నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామంలో గురువారం రామాయపేట ప్రాథమిక సహకార సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు తరలించేటప్పుడు నాణ్యతా ప్రమాణాలను పాటించాలని, దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సెక్రటరీ జ్యోతి, ఏఈఓ రమ్య, కాంగ్రెస్ నాయకులు హృషికేశ్ యాదవ్, చందు, లింగస్వామి, సిద్దిరాములు, మల్లారెడ్డి, నాగులు, వినోద్ బాబు, నాగరాజు, బాజారాజు, శ్యామరెడ్డి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. సంఘం వారి ఆధ్వర్యంలోని నందిగామ వద్ద సహకార సంఘం వారి కొనుగోలు కేంద్రాన్ని, వరి యొక్క ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఇట్టి అవకాశాన్ని నందిగామ యొక్క ప్రజలు, మండల ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలి. నాణ్యత ప్రమాణాలు కూడా పాటిస్తూ వెంటనే లోడింగ్ అన్లోడింగ్ చేయడానికి నేను ఈ మండల ప్రజలకు పూర్తి సహకారం అందిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను.